వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నుంచి చక్రి. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఇంధన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. డి అంటే డి అంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. మోడీ ఆర్థిక విధానాలపైన హస్తం లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే రేవంత్ ప్రభుత్వంపైన కమలనాథులు నిప్పులు చెరుగుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపైన ఆరోపణలు ప్రతి ఆరోపణలతోటి హిట్టెక్కిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతోటి ఖజానా నింపుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వాహనదారులపైన పన్నుల మోతం మోగిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ రూపంలో, రేవంత్ సర్కార్ వ్యాట్ రూపంలో సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. అసలు ఇంధన ధరల పెంపునకు కారకులు ఎవరు? పెట్రోల్ డీజిల్ ధరలపైన మాట్లాడే నైతిక అర్హత మన లీడర్లకు ఉందా? వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీ దోపిడీ కథేంటి? వాహనదారులపైన భారం తగ్గిస్తే తప్పేంటి? ఇంధన యుద్ధంపైన ఇవాల్టి స్పెషల్ డిబేట్. మోడీ సారథ్యంలోని కేంద్ర అసమర్థ పాలన, అనాలోచిత విధానాలతోటి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలేందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. 10 ఏళ్లుగా రూపాయి విలువ పతనం అవుతూ ఇప్పుడు పరాకాష్ఠకు చేరిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రపంచంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ప్రకటించుకుంటున్న మోడీ సర్కార్ చమురు ధరల పెంపు నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ప్రపంచ ఇంధన సంక్షోభం కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయన్నారు. అనేక రాష్ట్రాలు ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం కోరితే తగ్గించని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అంటూ విరుచుకుపడ్డారు కిషన్ రెడ్డి. కేంద్ర ట్యాక్స్ 6 నుంచి 7 రూపాయలు మాత్రమే ఉంది, కానీ తెలంగాణలో వ్యాట్ 35.26 రూపాయలు ఉందన్నారు కిషన్ రెడ్డి. దేశంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా తెలంగాణలోనే ఉంది, ఆ ధరను ఎందుకు తగ్గించడం లేదో రేవంత్ చెప్పాలన్నారు గంగాపురం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల సాగుతోటి ఇటు పెట్రోల్ అటు డీజిల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాగుతున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలపైన మోయలేని భారం పడుతుంది. వాహనదారులు పెట్రోల్ డీజిల్ కొన్నప్పుడు అందులో కేవలం చమురు ధర మాత్రమే ఉండదు. చమురు కంపెనీల రేటుకు కేంద్రం వేసే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలు వేసే వ్యాట్, రోడ్డు సెస్, డీలర్లకు ఇచ్చే కమిషన్ అన్నీ కలిపే ఉంటాయి. ప్రతి రాష్ట్రం తన అవసరాలకు అనుగుణంగా వ్యాట్ శాతాన్ని నిర్ణయించుకుంటుంది. అందుకే వ్యాట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు మండిపోతుంటే, తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. ఇక ఇండియాలో ఇంధనంపైన అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రేవంత్ ప్రభుత్వం 35.26% వ్యాట్ విధిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹110.89 ఉంటే, అలాగే లీటర్ డీజిల్ ధర ₹95.70 ఉంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇక్కడే ఎక్కువగా చమురు ధరలు ఉన్నాయి. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. బడ్జెట్ తలకిందులే సామాన్యుడు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ పీపీఏసీ ప్రకారం లీటర్ పెట్రోల్ పైన కేంద్రం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ₹11.90గా ఉంది. అందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ₹1.40, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ₹5, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ₹2.50గా ఉంది. ఇక స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ₹3గా ఉంటుంది. అలాగే లీటర్ డీజిల్ పైన కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ ₹15.80గా ఉంది. అందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ₹1.80, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ₹8, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ₹5 ఉంటుంది. ఇక స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ₹1గా ఉంటుంది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తుంటాయి.
తెలంగాణలో రాజకీయ చమురు మంటలు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై విమర్శలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నుంచి మిట్టా నర్సయ్య గౌడ్ గారు, పైలా కృష్ణారెడ్డి గారు బీజేపీ నుంచి, ప్రొఫెసర్ శేషు గారు రాజకీయ విశ్లేషకులు మనకు అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. మిట్టా నర్సయ్య గౌడ్ గారు, మీరు చెప్పండి ముందుగా, కేంద్రం పన్నులు పెంచడం వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, మరి దేశంలోని అత్యధికంగా తెలంగాణలో 35.20% వ్యాట్ వసూలు చేస్తూ సామాన్యుడిపైన భారం మోపుతున్న మాట నిజం కాదా? కేంద్రంపైన ఒత్తిడి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం తన పన్నును ఎందుకు తగ్గించకూడదంటారు? మిట్టా నర్సయ్య గౌడ్ గారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఈ చర్చ, ఈ పెట్రోల్ మంట అనే చర్చ ఎందుకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వము ఓ ₹3 చిల్లర పైసలు పెంచడం వల్ల వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచడం వల్ల ఈ చర్చ రాలేదు. వీళ్ళు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలను మాట్లాడే ముందట దీనికి కారణమైన వారు కేంద్ర ప్రభుత్వమే కదండి. వారికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఎక్కడదండి? ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వ్యాట్ ఏమైనా పెంచితే మీరు ఖచ్చితంగా నిలదీయాల్సిందే, మేము కూడా ఆన్సర్ చేయాల్సిందే. మీరు మీ పాలసీని సరిగా చేసుకోకుండా వాళ్ళు ఏం చెప్పారండి? యుద్ధం జరిగేటప్పుడు, ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరిగేటప్పుడు భారతదేశ జెండా కనుక కనిపిస్తే ఆయిల్ ట్యాంకర్ను వదిలేసిండు. భారతదేశం అంటే అంత ఇంత, మోడీ విశ్వగురు, మోడీని చూస్తే అందరు భయపడుతున్నారు. ఇవే కదండి మీరు చెప్పింది. అంటే మీరు అప్పుడు చెప్పింది అబద్ధం అనుకోవాలనా? అంటే గ్యాస్ మీద, కమర్షియల్ గ్యాస్ మీద ₹993 పెంచుతారు, ఈ డీజిల్ మీద పెంచుతారు. అంటే ఒక సామాన్య, ఇప్పుడు ఈ పెంపుదల పెద్ద డేంజర్ ఏంటంటే సార్, ఇప్పుడు కూరగాయలు పెరిగితే ప్రతి ఒక్క వస్తువు, నిత్యావసర వస్తువుల మీద దీని భారం పడుతుంది. ఈ భారం పడడానికి కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి, పెంచినటువంటి ఈ ₹3 చిల్లర పైసలు మాత్రమే తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ప్రమేయం లేదు. రెండో కీలకమైన విషయం ఏంటంటే, సామాన్యుని మీద వీళ్ళకు భారం తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కోరుకోదు. ఒకవేళ అలాగే కోరుకుంటే వీళ్ళు ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ను దాన్ని ఎందుకు టోటల్గా తగ్గించట్లేదు అంటే దానికి సమాధానం లేదు. ఎంతసేపు దోసుకోవడం, దాచుకోవడం. $29 ఉన్నప్పుడు మరి వీళ్ళు ఏం చేసిరు? ఇప్పుడు $100 వచ్చిందని పెంచుతా ఉన్నారు. 60, 70, 80, 90 పెరిగినప్పుడు కూడా మీరు ఏం సపోర్ట్ చేయలే కదా, ప్రజలకేం, కస్టమర్లకేం పంచలే కదా లాభాలు. మరి ఈ రోజు ఏదో చిన్నపాటి ఇబ్బంది వచ్చిందని మీరు ₹3 పెంచారు. ₹3 దేవుడు ఎరువు. అతి తొందరలో ఇంకో ₹10 కూడా వడ్డించే కార్యక్రమం ఉన్నదని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే మీరు చేస్తున్నటువంటి దోపిడీ మామూలు దోపిడీ కాదు. భారతదేశంలో వీళ్ళు ఏం చెప్పారని, మేమే తయారు చేస్తున్నాం, భారతదేశాన్ని కంట్రోల్ చేసినాం, ఇది విశ్వగురువు, లేకపోతే 3 ఆర్థిక వ్యవస్థ, 4 ఆర్థిక వ్యవస్థ అని ఇట్లాంటి అబద్ధాలని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. నేను అంటున్నా, చక్రి గారిని ప్రధానమంత్రిని చేసినా మన ఆర్థిక వ్యవస్థ 3కు పోతుంది. 3 నుంచి 2కి ఏమైనా పోతుందేమో మరి విశ్వగురువు ఆయన చెప్పాలి. 2కు పోతే నేను కూడా అనుకుంటా మోడీ గారు నర్సయ్య గౌడ్ గారు, మరి మీ దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 35.2%, మరి మీరు ఎందుకు పెంచుతున్నారు వ్యాట్? ఎందుకు ఏ రాష్ట్రంలో లేనంతగా మన తెలంగాణలో ఎందుకు ఇంత వ్యాట్? చక్రి గారు, నేనేమంటున్నా సూటిగా సమాధానం చెప్పేది ఏంటంటే 35.2% వ్యాట్ ఉందని మీరు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తరువాత అది 36, 37 చేస్తే ఖచ్చితంగా మేము సామాన్యుల మీద వేసినట్టే. అరే మేము ఏం పెంచలేదు కదండి, మీరు పెంచి మమ్మల్ని తగ్గించుకోమనేది ఎక్కడదండి? రెండో విషయం ఏంటంటే, వీళ్ళు డైరెక్ట్ పెంచకుండా అన్ని సర్ఛార్జీలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరే చదివారు కదా, 4 రకాల సర్ఛార్జీలు వేసిరు. ఆ సర్ఛార్జీలలో నుంచి ₹1 కూడా ఏ రాష్ట్రానికి కూడా చెందదు. మరి ఆ సర్ఛార్జీలు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. పిఎం కేర్స్ అంటారు, దాని మీద లెక్కలు పత్రాలు లేవు. అటగోలు మాటలు మాట్లాడమంటే సామాన్యుణ్ణి నడ్డి విరిచేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కాగా తెలుసు సామాన్యుని మీద భారం వేయొద్దని. మేము అదే విషయం ఎందుకు పెంచినాం? మోడీ గారు ₹3 చిల్లర పెంచి ఇలా ₹110.89 ఎందుకు చేసినామంటే, అగో మీరు వ్యాట్ తగ్గించుకొని నువ్వు పెంచుతావు, మేమేమో తగ్గించాలనా? నువ్వు పెంచుడు తప్ప, మేము తగ్గించాలన్నాను తప్ప. నేనేమంటున్నా, మోడీ గారు చేసింది 100% తప్పు, చేసింది కొంచెం తప్పే, కానీ చేయబోయే ₹10 తప్పు ఇంకా పెద్దది ఉంది. ప్రజలు చాలా మోడీ గారు దికావమని, మోడీ గారు కేవలం మాటలు మాత్రమే చెప్తారు, కానీ చేసే పని దగ్గరకు వచ్చినప్పుడు చేసేది ఏముండదు.
చేసేది ఏముండదు. మీ విధంగా పెద్ద పెద్ద మాటలు నాతోటి కలిసిపో, నేను డెవలప్ చేస్తా, ఇగో ఇట్లాంటి డబుల్ మీనింగ్ డైలాగులు అంతే తప్ప కలిసినా గదే చేస్తాడు, కలవకపోయినా గదే చేస్తాడు. వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రం, వాళ్ళు ఊతకర్రల మీద నిలబడ్డటువంటి రాష్ట్రాలకు మాత్రం వాళ్ళు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి తెలంగాణకి ఏమి ఇస్తుంది అంటే ఏమి ఇచ్చేది లేదు, మాటలు మాత్రమే చెప్తుంది. కాబట్టి నేను ఒకటి అంటున్నా, భారతీయ జనతా పార్టీ లీడర్, ముఖ్యమైన లీడర్ ఉంది కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఇక కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఇక అద్దుపద్దు లేదు. ఎల్ఓపి గారు ఏమన్నారు, 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచే అవకాశం ఉందని చెప్తే, లేదు అట్లాంటి ప్రతిపాదన మా దగ్గర లేదు, అనవసరంగా ఇది కలగంటుండని చెప్పినటువంటి కిషన్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడతారండి, ఏం పెంచకూడదా? ఇట్లా డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారికి కనీసం అంటే ప్రజలలో విలువ లేకుండా పోతా ఉంది ఇట్లా మాట్లాడడం వల్ల. నరసయ్య గౌడ్ గారు, సామాన్య ప్రజలపైన భారం పడకుండా, నిత్యావసర సరుకుల మీద భారం పడకుండా మీ కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు మీ తరపున ఏమైనా తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తే అవకాశం ఉందంటారా ఫ్యూచర్లో? చక్రి గారు, నేనేమంటున్నట్టే మొదటి మాట ఏంటంటే, మేము పెంచలేదు, మేము సామాన్యుల మీద భారం వేయలేదు, ఉన్నది ఇదే ఉన్నది. పెంచిన వాళ్ళు ఆలోచన చేయాలి ఫస్ట్. మేము పెంచి తప్పు చేసిన వాళ్ళు తగ్గిస్తే బాగుంటది. బీజేపీ లీడర్ కూడా అడుగుదాం నరసయ్య గౌడ్ గారు. నేనేమంటున్నా అంటే, వాళ్ళు పెంచి మమ్మల్ని తగ్గించుకోమనేది ఎక్కడదండి? సర్చార్జీలు మీరేస్తారు, పిఎం కేర్స్ మీరేస్తారు, సర్చార్జీలలో ఏ రాష్ట్రానికి వాటా ఉండదు. మనకు అందుబాటులో ఉన్నారు మిట్ట నరసయ్య గౌడ్ గారు, పైలకృష్ణారెడ్డి గారు, ప్రొఫెసర్ శిశు గారు. పైలకృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని ఇప్పుడు మీరు చెప్తున్నారు. కానీ గతంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గినప్పుడు ఆ లబ్ధిని సామాన్య ప్రజలకు చేరనివ్వకుండా ఎక్సైజ్ డ్యూటీ, సెస్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం లాగేసుకున్న మాట వాస్తవం కదా? కృష్ణారెడ్డి గారు, మీరేం చెప్తారు? సార్, ముందుగా మీకు రాజ్ న్యూస్ వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, సార్, వీళ్ళు ఎప్పుడైనా ఆయిల్ కంపెనీల మీద ఎలక్షన్స్ వచ్చినాయంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కాంగ్రెస్ బీజేపీ అనే కాదు, దేశం మొత్తంలో జరుగుతున్నది ఏంటంటే, ఎలక్షన్స్ రాగానే ఆయిల్ రేట్లు పెంచుకుంటా, గ్యాస్ రేట్లు పెంచుకుంటా, వీటి మీద కట్టడి చేసేసి ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆ యొక్క ఆయిల్ కంపెనీల మీద భారం పడేలాగా చేసి, ఆ యొక్క ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రతిసారి ఎలక్షన్లు పెంచడం జరుగుతుంది. ఇది జరుగుతున్న వాస్తవము. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమేదో గతంలో సత్యపూసలము, సత్యాచంద్రులాగా పాలన చేసినామని కాంగ్రెస్ నాయకులు గొంతు జించుకొని గొంతెత్తి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేదు. ఇప్పుడున్న వాస్తవం ఏంటంటే, మధ్యలో మనకు $60 నుంచి $65 బ్యారెల్ వచ్చింది. మళ్ళీ ఈరోజు 120-130 రూపీస్ దాకా, $130 వరకు వెళ్ళింది. దీంట్లో వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏంది, జరిగింది ఏంది, ఎవరిని దోపిడీ చేశారు, ప్రజాపాలన ఎవరు చేశారు అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మనం ఓన్లీ స్పెక్యులేషన్స్ బయట చెప్తున్నాం సార్. గత 40-50 సంవత్సరాల నుంచి ఆయిల్ కంపెనీస్ 1,00,000 నుంచి 2 లక్షల కోట్ల పైన నష్టాల్లో ఉన్నాయి. దానికి అందరికీ కాంగ్రెస్ చేసిన ఘనకార్యం అనేది అందరు చెప్పారు. ఈ యొక్క 2022 నుంచి ఏదైతే మనకు సబ్సిడీ రష్యా నుంచి వచ్చిన తర్వాత ఆయిల్ కంపెనీలను కొంత ఉపశమనం చేసే విధంగా ఇది చేయడము, మొన్నటికి మొన్న కూడా వరకు లాస్ వస్తుంది. ఇవి ఆయిల్ రేట్లు అంటే బ్యాలెన్స్ రేట్లు పెరిగిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ట్యాక్సులు తీసుకుంటుందో అది కూడా ₹10 పెట్రోల్ డీజిల్ మీద వేవర్ చేయడం జరిగింది. అది డైరెక్ట్ కస్టమర్కు, కన్జ్యూమర్కి ఇవ్వకుండా ఆయిల్ కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ఇందులో వాస్తవాలు ఏందో అవాస్తవాలు ఏందో తెలియలేకుండా ఎంతసేపు మనం ఆరోపణలు చేసుకుంటూ పబ్బం గడుపుకుందాము, ఎదుటివన్నీ బదనాం చేసుకుంటూ పబ్బం గడుపుకుందాము అనుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంది, గ్లోబల్గా ఆయిల్ క్రైసిస్ ఏముంది, గ్యాస్ క్రైసిస్ ఏంది, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ మన పక్క కంట్రీస్, వరల్డ్లో 90% ఆఫ్ ది కంట్రీస్, ఈవెన్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ కూడా సమ్ ప్రాబ్లమ్ ఈజ్ ఫేసింగ్. దాన్ని మనం అర్థం చేసుకొని దానికి అనుకూలంగా ప్రజలను మోటివేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, దానికి అనుకూలంగా మెదులుకోవాలి, పొదుపు మంత్రం పాటించాలి. ఒక్కోసారి మనకు అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా లేని నాడు కూడా ఏ విధంగా మెదులుకోవాలనేది చెప్పుకోవాల్సింది పోయి దీన్ని రాజకీయ అవసరానికి యూజ్ చేసుకుంటాము, రాజకీయ అవసరముకు మాట్లాడుకుంటాము. ఇంతసేపు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ₹10 అక్కడ తగ్గించింది. ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ₹3 పెంచింది.
మీరేమైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఇప్పుడు బీజేపీలో ప్రభుత్వాలు ఉన్న దగ్గర మనకంటే 6 నుంచి 7 రూపాయలు తక్కువగా ఉంది డీజిల్ పెట్రోల్. మరి తెలంగాణలో ఎందుకు ఉంది ఆ పరిస్థితి? మీరు ఎందుకు తగ్గించట్లేదు? మీరు కూడా ప్రజల గురించి ఆలోచన చేసే వాళ్ళే కదా కాంగ్రెస్ పార్టీ. మీరు ప్రజాపాలన అనుకుంటారు కదా. మీ రేవంత్ రెడ్డి చారణ 4 లైన్ల ఆన్సర్ రాయమంటే 10 లైన్ల ఆన్సర్ రాస్తాడు. పనికి మళ్ళీ ముచ్చట్లన్నీ చెప్తాడు. కానీ మీరు కిషన్ రెడ్డి గారి గురించి ఆయన ఏదో గొప్పగా మాట్లాడతాడు. కిషన్ రెడ్డి గారు ఏ రోజు కూడా సబ్జెక్టు తప్ప వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత ఆరోపణలకు ఆయన ఏ రోజు పోయిన వ్యక్తి కాదు. మీ యొక్క రేవంత్ రెడ్డి గారి లాగానో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి ఎదుటి వారిని అపోజిషన్ పార్టీని విమర్శించడానికే టైం కేటాయిస్తాడు తప్ప ఒక ప్రజా సమస్యల గురించో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించో మాట్లాడేంత ఇది మీ రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు. ఆయన రాజకీయం ఏంటంటే ఎదుటోని బదనాం చేసుకుంటా తొక్కుకుంటూ వచ్చిండు. ప్రజలను తొక్కుకుంటూ వచ్చిండా, ఆయనతోటి ఉన్నోళ్ళని ఎక్కుకుంటూ వచ్చిండా, ఆ పార్టీలో కష్టం చేసిన వాళ్ళని తొక్కుకుంటూ వచ్చిండా, అది చెప్పాలి. ప్రజాపాలన చేసినా ప్రజలకు గిది చేసినా మల్కాజ్గిరిలో ఎంపీగా చేసినాడు. ఇగో గిది తీసుకొచ్చినాను, బ్రిడ్జిలు తీసుకొచ్చినాను, గీత కేంద్రం నుంచి తీసుకొచ్చినాను అని చెప్పలేడు. ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు చెప్పలేడు. ఎంతసేపు తొక్కుకుంటూ వచ్చినా వాడిని చంపుకుంటూ వచ్చినా అన్నట్టు చెప్పడం తప్ప ఆయన చేస్తున్నది ఏంది? ఇప్పటికైనా ఆరోపణలు మారండి. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రజలు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అందరం సమన్వయం పాటించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఏ విధంగా మనం ముందుకెళ్ళే విధంగా ఉంటుంది అనేది ఉండాలి. కానీ మనం అందరం సంఘటితంగా ఉండాలి. భారతీయులే కానీ సమస్య వచ్చినాడు ఎదుటో నిబంధన చేసి నేను ఎదుగుతాను అనుకోవడం కాదు. మనం గొప్ప పని చేసి మనం ఎదగాలి. కానీ ఎదుటోని బదనాం చేసి గొప్ప పనిగా మనమేదో ఘనకీర్తిలాగా మనమేదో గొప్ప పని చేసి ఉద్ధరిస్తున్నామన్న విధంగా మాట్లాడడం సమంజసంగా లేదు. బీజేపీ రాష్ట్రాలలో ఉన్న ప్రైజ్ మీరు చేయండి. నేను సూటిగా అడుగుతున్నా, చెప్పండి. మిట్ట నరసయ్య గౌడ్ గారు, ఇప్పుడు పక్క రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ఉందో ఆ ప్రైజ్ మీరు పెట్టండి. మీరు అది తీసుకురాలేక కాకమ్మ కథలు ఏదో గుర్రం గురించి చెప్పమంటే గడద గురించి చెప్పమంటే గుర్రం గురించి మాట్లాడుతుంటే మీకు సమంజసంగా ఉండదు. నరసయ్య గౌడ్ గారు, మనం సమస్యను సమస్యగా చూసి సమస్య ఉన్నదాన్ని ఏ విధంగా మనం బయటపడదాము, ప్రజలకు ఏ విధంగా ఓదార్పిద్దాం అనేది ఉండాలి. కానీ ఎదుటోళ్ళని బదనాం చేసి లేనిది సమస్యను సృష్టించే విధంగా మనం మాట్లాడితే కనుక ప్రజలకు ఉపయోగకరంగా ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. అయితే కృష్ణారెడ్డి గారు, ఏదేమైనా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల విపరీతంగా అన్ని నిత్యావసర వస్తువులపైన ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైనల్గా ప్రజలే ఇబ్బందులు పడే పరిస్థితి. అయితే ఇక్కడ శేషు గారు, మీరు చెప్పండి, కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఇద్దరు సామాన్యుడి పక్షం అని చెప్పుకుంటూనే పన్నుల బాధలను సమర్థించుకుంటున్నారు. ఈ ఫ్యూయల్ వార్ కేవలం ఒకరిపై ఒకరు బురద చలుకునే రాజకీయ వ్యూహమైనా ఇందులో నిజంగా సామాన్యుడి ప్రయోజనం ఉందా? ఏం చేయాలంటారు? చక్రి, అందరికీ నమస్కారం. అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధం వలన ఒక ఇంధన సమస్య ఏర్పడింది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి $72 నుండి $106 పెరగటంతో అంతర్జాతీయంగా ఒక సమస్య వచ్చింది. కాబట్టి భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నాము. ఒక $3 అదనంగా పెంచారు. సిఎన్జి పైన ఒక $2 అదనంగా పెంచారు అని భారత ప్రభుత్వం చెప్తుంది. అవును, సరే, సాధారణంగా జనం ఏమంటారంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు అని అంటే ప్రతిపక్షాలు కూడా దానిపైన విమర్శలు చేస్తుంటాయి. ఆ విమర్శల్లో భాగంగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకునేటటువంటి ప్రక్రియ ఇప్పుడే కాదు, గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు కూడా చూసాం. అయితే ధరలు పెరిగిన ప్రతిసారి ఈ రాజకీయాల వార్ కనిపిస్తూనే ఇదే ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు రాజకీయంగా విమర్శ చేసుకోవటమే మనకు కనపడింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం. రెండు ప్రభుత్వాలు వినియోగదారులను దొంగ దెబ్బతీస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు వినియోగదారులను దొంగ దెబ్బతీస్తున్నాయి, వినియోగదారుల పైన భారం మోపుతున్నాయి. ఇది ఒప్పుకోవాలి. నేను చెప్తాను ఎట్లా అనేది. ఇప్పుడు నేను చాలా స్టాటిస్టికల్ గా కూడా చాలా క్లియర్ గా చెప్తాను. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇంధనాన్ని ప్రభుత్వాలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అంటే ఈ ఇంధనం పైన అడ్డగోలు సెస్లు
అడ్డగోలు పన్నులు, అడ్డగోలు డ్యూటీలు వేసేసి ఎంత పిండుకోవాలనుకుంటే అంత ప్రజల నుంచి పిండుకునేటటువంటి ప్రయత్నము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకే భారము వినియోగదారుల పైన వేసి వీళ్ళు రాజకీయం చేస్తున్నారనేది నా ఉద్దేశం. ఎందుకు అని అంటే ఇవాళ పెట్రోల్ డీజిల్ ప్రొడక్షన్ కాస్ట్ కంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటటువంటి డ్యూటీస్, సెస్లు, ట్యాక్సులు ఎక్కువ. ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ వేసేటటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ వేసేటటువంటి సేల్స్ ట్యాక్స్ వ్యాట్ ఉంటుంది, డీలర్ కమిషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దేశంలో లేనటువంటి పెట్రోల్ ధర ఉంది. పక్క రాష్ట్రంలో 113 రూపాయలు ఉంటే మన రాష్ట్రంలో 111 రూపాయలు. ఇది ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇది ఒకటి గమనించాలి. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ రెండు రాష్ట్రాలలోనే రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటటువంటి వ్యాట్ చాలా ఎక్కువ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. ఇది రెండో పాయింట్. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ దెబ్బ తీస్తున్నాయని నేను ఎందుకన్నానంటే కేంద్ర ప్రభుత్వము దరిదాపు, అంటే మనకి ఈ లెక్క కరెక్ట్, కేంద్ర ప్రభుత్వము దరిదాపు 1 లీటర్ పెట్రోల్ పైన 33 రూపాయలు వసూలు చేస్తుంది. ఎందుకు 33 రూపాయలు వసూలు చేస్తుంది అంటే, ఒకటి బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ నెంబర్ 1, సారీ ఒక్క నిమిషం, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒకటి. రెండోది స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. నెంబర్ 3 అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. నెంబర్ 4 అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్. 2.5 పైసలు వసూలు చేస్తారు. ఐఏడిసి 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వరు. ఈ 4 ఎక్సైజ్ డ్యూటీస్ సెస్లతోటి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేది 33 రూపాయలు. ఇక తెలంగాణకు వద్దాం. వ్యాట్ 35 రూపాయల 20 పైసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 1 లీటర్ పెట్రోల్ పైన వసూలు చేస్తుంది. అంటే ఆల్ టుగెదర్ 68 రూపాయలు వసూలు చేస్తారు. డీలర్ కమిషన్ 4 రూపాయలు, మొత్తం 72 రూపాయలు పన్నులే. మొత్తం 111, 113 రూపాయలలో మనం కట్టేది 72 రూపాయలు పన్నులే. ఇంకా ఇప్పుడు చెప్పండి సార్, ఇద్దరు దొంగ దెబ్బ తీసి, ఇద్దరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగదారులను దోచుకుంటున్నాయి అనేటటువంటి మాట వాస్తవం. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మరి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు మరి చమురు సంస్థలకి రోజుకి 1600 నుంచి 1700 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. 1 లీటర్ పైన 17 రూపాయల నుంచి 18 రూపాయల నష్టం వస్తుంది. కాబట్టి మేము చమురు సంస్థలను ఆదుకోవటానికి, అది భారత్ పెట్రోలియం కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, లేకపోతే రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ కావచ్చు, లేకపోతే నయారా కావచ్చు, లేకపోతే షెల్ కావచ్చు, వీళ్ళందరిని ఆదుకోవటానికి మేము వినియోగదారులపైన ఇప్పుడు 3 రూపాయలు పెంచాము. భవిష్యత్తులో ఈ నష్టం సరిపోదు కాబట్టి మళ్ళీ 3 పెంచుతాము. అది కూడా సరిపోదు కాబట్టి ఇంకొక 3 పెంచుతాము. మొత్తం ఒక 10 నుండి 13 రూపాయలు లీటర్కి ఈ యుద్ధం పేరు మీద పెంచుతాము అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. నేను ఒక ప్రశ్న అడుగుతాను. నిజమే, ఇప్పుడు ఒక బ్యారల్ కి చమురు ధర పెరిగింది. వాస్తవం ఎంత పెరిగింది? $72 నుండి $106 పెరిగింది. ఇదే 2022లో 1 బ్యారల్ ధర $120 ఉంది. మరి అప్పుడు పెట్రోల్ ధర ఎంత తెలుసా? 96 రూపాయలే. $120 ఉన్నప్పుడు పెట్రోల్ ధర 96 రూపాయలు ఉంటే మరి $106 ఉన్నప్పుడు ఒక బ్యారల్ కి ఎంత ఉండాలా? 113 ఎట్లయింది? 111 ఎట్లయింది? ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయింది? మరి చమురు సంస్థలు ఎట్లా నష్టపోతున్నాయో వాళ్ళు లెక్కలు చెప్పాలి. అంటే మనం ట్యాక్స్ ద్వారా తీసుకునేటటువంటి 1 రూపాయిను కూడా వదులుకోము కానీ అడిషనల్ బర్డన్ ఏదన్నా పడితే దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ది కన్జ్యూమర్, కస్టమర్, పీపుల్. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ప్రజలు భరించాల్సిందే. ప్రభుత్వానికి వద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి వద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో ఇది వస్తున్నప్పుడు బాగా పెట్రోలియం ప్రైసెస్ పెరిగిపోయినాయి. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక టెక్నిక్ చేసింది. ఏం చేసింది అనంటే దీన్ని జిఎస్టీ స్లాబుల్లోకి పట్టుకురాలి. ఎందుకు పట్టుకురాలేదనంటే 2021-22 నుంచి ఏం చేశారు? డే టు డే రివైజ్డ్ చేశారు పెట్రోలియం ప్రైసెస్ ని. డే టు డే రివైజ్డ్ చేసుకోవాలి అనంటే జిఎస్టీ స్లాబ్స్ లో ఉండకూడదు.
కాబట్టి వాళ్ళు ఆదాయాన్ని పెంచుకోవటానికి ఒక టెక్నిక్ గా జిఎస్టీ స్లాబ్ లోకి పెట్రోలియం ప్రొడక్ట్స్ ని తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మరి పెట్రోలియం ధరలు పెరుగుతున్నాయి కదా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా అని అంటే కేంద్ర ప్రభుత్వం ఒక అప్పీల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు మీకు వస్తున్నటువంటి వ్యాట్ని కొంత వదులుకోండి అని ఒక అప్పీల్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఎన్డీఏ గవర్నమెంట్ అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓ 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు వదులుకున్నారు. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రాల్లో తక్కువని. గుజరాత్లో ఎంత ఉంటుంది, <100 ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ వ్యాట్ను వదులుకున్నారు కొంత. మీరు మహారాష్ట్రలో ఎంత ఉంటుంది, 106 రూపాయలు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వ్యాట్ను వదులుకున్నారు. కానీ మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైనా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైనా, ఇటు తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడైనా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడైనా ఒక్క రూపాయి వ్యాట్ వదులుకోవటానికి కూడా వీళ్ళు సిద్ధపడలే. ఇంకా విచిత్రమైన మాట చెప్తాను, మా నరసన్న వినాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏమన్నారు తెలుసా, ఇట్లా పెట్రోల్ రేటును చూపెడుతూ ఇది మొత్తం దేశంలోనే హైయెస్ట్, మేము వస్తే వ్యాట్ను తగ్గించి మీకు పెట్రోల్ తక్కువ చేస్తామన్నారు. తెలంగాణలో కూడా అనేక బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి చెప్పారు, ఏం కేసీఆర్ పెట్రోల్ ధరలు పెరుగుతుంటే వ్యాట్ వదులుకొని వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా, నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యాట్ వదులుకుంటది అన్నారు. అధికారంలోకి రావడానికి చెప్పి ముచ్చట్లు ఇవన్నీ. రెండోది ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను చక్రి. ఒకసారి కేసీఆర్ ఇదే సందర్భంలో మోడీని విమర్శిస్తున్న సందర్భంలో ఒక మాట చెప్పాడు, ఏందయ్యా మమ్మల్ని అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం పెంచింది ఇది, మేము మమ్మల్ని వ్యాట్ వదులుకోమంటున్నారు, ఎట్లా వదులుకుంటాం వ్యాట్, 2014లో వ్యాట్ ఎంత ఉంది పెట్రోల్ పైన, 35 రూపాయలు ఉంది, ఇప్పుడు 35 రూపాయలు ఉంది, నేను వచ్చినాక ₹1 పెంచలేదు అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడిగితే అదే చెప్తారు, నరసన్న కూడా అదే చెప్తుండు. ఏమన్నారు, 35 రూపాయలు మేము పెట్టింది కాదు, కేసీఆర్ అప్పుడు 35 రూపాయలే ఉంది, ఇప్పుడు కూడా 35 రూపాయలే ఉంది అని అంటే, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇప్పుడు ఏంటది, ఒక సమస్య వచ్చింది, ఓ సంక్షోభం వచ్చింది, వినియోగదారులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఓ 5 రూపాయలు వదులుకుంటే ఏమవుతుంది, 35 రూపాయలు ఉన్నదాన్ని 30 రూపాయలకి తెచ్చుకొని ఒక 5 రూపాయలు వదులుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 16,000 కోట్ల రూపాయల్లో ఓ 3,000 కోట్లు 4,000 కోట్ల రూపాయలు బొక్కబడుతుంది. దా భారాన్ని కూడా భరించలేం. నేను ఒక మాట చెప్తానండి, మంచి మాట ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. ఓసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, ఒక సిలిండర్, ఏది డొమెస్టిక్ సిలిండర్ పైన 50 రూపాయలు పెంచేసింది. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అనుకుంటాను ఖచ్చితంగా. 50 రూపాయలు పెంచితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఏం చెప్పారంటే, 50 రూపాయల పెంపు చాలా ఎక్కువగా ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఆపలేం కాబట్టి ఆ 50 రూపాయలని నా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, నేను సబ్సిడీ ఇస్తాను 50 రూపాయలు, ₹1 కూడా డొమెస్టిక్ సిలిండర్ పైన నేను పెంచనని చెప్పాడు. ఏమైంది అలా, ఏమైంది వచ్చిన తర్వాత ఏం, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయల సిలిండర్ భారాన్ని భరిస్తే ఇలా మనం 5 రూపాయల భారాన్ని కూడా భరించలేకపోతున్నాం. రూపాయి కూడా నరసయ్య గౌడ్ గారు, కేంద్రం 3 రూపాయలు పెంచితే పన్ను నిబంధనల ప్రకారం ఆ పెరిగిన ధరలో 30% వాటా అంటే రాష్ట్ర వ్యాట్ రూపంలో నేరుగా తెలంగాణ ప్రభుత్వ ఖజానాకే వెళ్తుంది కదా. అంటే కేంద్రం ధరలు పెంచితే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు ఈ పెంపును నిరసిస్తూ ఆ అదనపు ఆదాయాన్ని వదులుకోవడానికి లేదా తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు సిద్ధంగా ఉందా? అయితే నేనేమంటున్నా, ఇప్పటిదాకా ప్రొఫెసర్ గారు మంచి అనాలిసిస్ ఇచ్చారు. ఒక 70 రూపాయలు 80 రూపాయలు అంటే 70 రూపాయల చిల్లర ఈ రెండు, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపాయన తీసుకుంటుంది. నేనేమంటున్నంటే, మోడీ గారు మరి దక్షత గల మనిషి, ప్రపంచంలో ఉత్తముడు, ఆయనకు 70-80% రేటింగ్ వస్తుంది, మరి 33 రూపాయలు వసూలు చేస్తుంది, అంటే టెస్టులు కానీ ఇవి కానీ అవి కానీ కలిసి, మరి దాంట్లో ఒక 3 రూపాయలు తగ్గించుకుంటే ఈ సమస్య లేదు కదన్నా. ఇప్పుడు మీరేమో మీ దాంట్లో తగ్గించుకోకుండా, అంటే యాజ్ ఈజ్ 33 రూపాయలు ఎంతో వస్తుంది కదా, దాన్ని మాత్రం మీరు తగ్గించుకోరు, మీరు మాత్రం ఎక్కడో కొంచెం పెరిగింది అన్న దాని ప్రకారం జనం మీద, ప్రపంచం అంటే 140 కోట్ల జనం మీద వేసేస్తారు. ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు తగ్గించుకోమని చెప్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది న్యాయమేనా అంటున్నా. మీరు 3 రూపాయలు మీ ఎక్సైజ్ డ్యూటీ మీరే తగ్గించుకుంటే అయిపోతుంది కదా. రేపు పొద్దుగాల క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి,
అప్పుడే మనం తగ్గిస్తారా మీరు? తగ్గిస్తారా చెప్పండి. వాజ్పేయి గారు ఉన్నప్పుడు 145 ఇది డాలర్లు అయింది వాజ్పేయి గారి హయాంలో. మరి అప్పుడు ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది కదా. మరి మొన్న ఒక్కొక్కసారి 29కో 30కో పోయింది. మరి అప్పుడు కూడా మీరేమి ఈ బెనిఫిట్ బదలాయించలేదు కదా, ఖజానాలు వేసుకున్నారు కదా, ఎక్కడ వేసుకున్నారో తెలియదు. నేను ఏమంటున్నా, మోడీ గారు నిజంగా పేద ప్రజల గురించి ఆలోచన చేస్తే ఈ 3 రూపాయల చిల్లరను మేమే భరిస్తాం, మళ్ళీ అది తగ్గుతుంది కాబట్టి మేము అప్పుడు సరి చేసుకుంటామని ఒక్క చిన్న లాజిక్ చెప్పలేకపోతున్నారు. ఎంతసేపు వచ్చి ఇప్పుడు నా ఖజానా మాత్రం సేమ్ యాజ్ టీజ్ ఉండాలి. ఇప్పుడు పెరిగింది కాబట్టి మేము ఇది వేస్తా, రేపు ఏ 70కో 60కో వస్తే అప్పుడు మాత్రం నీకు తగ్గించా. నేను అనేది ఏంటంటే ఇది స్ట్రైట్గా అన్యాయం ప్రజలకు. ఎన్నోసార్లు తగ్గింది. మీరు ఇప్పుడు శశి గారు చెప్తా ఉన్నారు కదా 72 నుంచి వస్తుందని. మరి 72 ఉన్నప్పుడు కనీసం ఒక పావులో ఆటలో ఎందుకు తగ్గించలేదు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను మీరు వ్యాట్ తగ్గించుకొని ఎందుకు తగ్గించుకుంటారండి? మీరు చేసిన తప్పుకు ఇంకొకటి ఎందుకు బలి కావాలి? మేము ఎన్నో రకాల ప్రైవేట్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, వాటికి మేము డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు మా ఆదాయం తగ్గించుకోమని చెప్పి అంటే ప్రజల దగ్గర తీసుకుని మళ్ళీ ప్రజలకి ఇస్తున్నారా నర్సయ్యగౌడ్ గారు? సార్ ఇప్పుడు ఇదంతా ప్రజలది కాకపోతే ఏ లీడర్ జేబుల నుంచి అన్న పోతుందా సార్? ఏ లీడర్ జేబులో నుంచి 100 రూపాయలు పోదు సార్. ఎవరి పర్సనల్ అమౌంట్ కాదు, ప్రజల నుంచి వచ్చిన డబ్బులనే ప్రజలకి ఇవ్వాలి. వాస్తవం ఇదే. కానీ మోడీ గారిని ఏమంటున్నంటే, అయ్యా మోడీ గారు మీ 33 రూపాయలలో 3 రూపాయలు తగ్గించుకుంటే ఎట్లయినా డాలర్ ధర అది తగ్గుతుంది, మన క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతుంది కదా, మరి అప్పుడు నీకు ఖజానా నిండుతుంది కదా. మరి ఇప్పుడు వేసినప్పుడు నువ్వు ఒక్కటే మాట చెప్పు, నువ్వు తగ్గించకపోతే వేస్తే వేసినావు. ఇది కనుక క్రూడ్ ఆయిల్ ధర కనుక తగ్గితే నేను ఇది తగ్గించుకుంటా అనే వ్యాఖ్యమన్నా చెప్పరాదు ప్రజలకు? ఒక్కటి లేదు. వచ్చిన డబ్బులు లోపలేసుకోవడం, ఏదన్నా రూపాయి అదనంగా ఖర్చు అయితే అది మాత్రం ప్రజల మీద చేయడం. ఎందుకు వేసినవయ్యా అంటే నీ వ్యాటు తగ్గించుకో, నీ మూట తగ్గించుకో, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇగో ఈ మాటలు చెప్తాం. నేను ఒకటే అంటున్నాను, నర్సయ్యగౌడ్ గారు చెప్పండి. ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రజల కొరకే పనిచేస్తుంది. కానీ ఆదాయం వచ్చినప్పుడు లోపలేసుకొని ఖర్చు వస్తే మాత్రం ఎట్లేస్తారండి? ఇది మామూలు లాజిక్ కదా, అర్థమయ్యే లాజిక్. ప్రొఫెసర్ శశి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీల వర్షం కురిపించే భాగంలో వ్యాట్ తగ్గించి పెట్రోల్ ధరలు ప్రజలపైన ప్రభావం పడకుండా చూస్తామని అన్నారా లేదా? నేనేమంటున్నా సార్, నా దగ్గర అయితే ఆ స్టేట్మెంట్ లేదు. అయినా కూడా ఒకవేళ అని ఉంటే కూడా చేస్తారేమో. నేనేమంటున్నా, ఈ రోజే నేను చెయ్యను చేస్తానని చెప్పట్లేదు. వారి ఉద్దేశంలో ఉన్నదేమో చేస్తారవచ్చు, నేను కాదట్లేదు. కానీ ప్రస్తుతం ఇప్పటికి ఇమీడియట్లీ ఈ పిడుగుపడ్డది కదా ఈ 3 రూపాయల చిల్లర, ఈ 3 రూపాయల గురించి నేను మాట్లాడుతున్నా. మీరు పెంచే బదులు మీరు తగ్గించుకుంటే అసలు సమస్య లేదు. ఇలా మనం డిబేట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాకుండే కదా సార్. నేను అంటున్నా, ఒక్కసారి పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగింది అని అంటే అన్నీ పెరుగుతాయి. దీనికి ఎవరండి కారణం? దీనికి ఎవరు కారణం? మోడీనే కారణం, బీజేపీనే కారణం కదా. నేను అంటున్నా అది పెరిగింది, ఆ ఇరాన్ యుద్ధంలో పెరిగింది అంటే నేను అంటున్నా మీకు స్టాక్స్ ఉంటాయి, మీకు 3 నెలల ముందు 4 నెలల ముందు ప్రణాళిక ఉంటుంది. అంటే మీరు మిస్ మ్యాచ్ చేసినట్టే కదా. అంటే మోడీ గారు ఈ మధ్య ఏం మాట్లాడుతుంది తెలుసా అండి? బంగారం కొనొద్దు, బండి తీయొద్దు, అన్నం ఒప్పుడు, ఇది కూడా అంటే అన్నం ఒప్పుట తగ్గించుకోండి, బియ్యం పావు చేరే తినండి. ఏందండి మీరు పరిపాలన చేసి ప్రజలను ఆదుకోమంటే ఉన్నవి తగ్గించుకొని అంటే మరి 13 సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు మీరు? అంటే మీరు చెప్పేటి అబద్ధాలనే కదా. నేను మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నా, అది చేస్తున్నా అని చెప్పి నేను అబద్ధాలు అనుకోవాలనా? ఏమనుకోవాలి మోడీ గారు చెప్పే విషయం? ఇలా ఒక పెళ్లి జరుగుతుందండి, ఆ పుస్తే బంగారమే ఉంటుంది, ఆ ఉంగరం, కాళ్ళు కడిగే ఉంగరం కూడా బంగారమే ఉంటుంది. ఇక మిగతా మినిమం పెట్టుకుంటారు కదా. అంటే ఏం కొనొద్దు, మీరు వెండి కొనుక్కోమని చెప్తున్నారా మీరు? అంటే మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక లక్ష్మీ స్వరూపంగా చూస్తాము లేడీని, బంగారాన్ని కూడా లక్ష్మీ స్వరూపంగా చూస్తాము. మరి ఆ రెండింటిని ఆమెను తగ్గించుకోమంటే ఏమనుకోవాలి? అంటే మీరు డెవలప్మెంట్ చేస్తున్నారా, రివర్స్ డెవలప్మెంట్ చేస్తున్నారా? అంటే మీరు చెప్పే మాటలకి ఏమైనా అర్థం ఉందా? మీరేమన్నా అంటే 3వ ఆర్థిక వ్యవస్థ అరే ఎక్కడైనా పోతుందండి. భారతదేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. ఇక్కడ ప్రొఫెసర్ శేషు గారిని ప్రధానమంత్రి సీట్లో కూర్చుండబెట్టినా కూడా మూడో ఆర్థిక వ్యవస్థకు పోయి ఆగుతుంది. మీరు నిజంగా తెలివికల వాళ్ళు దమ్మున్న వాళ్ళు అయితే వీళ్ళు 2కో 1కో తీసుకుపోవాలి. అవుతుందా చెప్పండి? ఏం మాటలు మాట్లాడతారండి మీరు? నేనేమంటున్నా మొత్తం తప్పు చేస్తారని, ఏ పార్టీ కూడా మొత్తం తప్పు చేస్తారని నేను అనను. కానీ
మోడీ గారికి ఉన్నటువంటి నర్సయ్య గారు అందరినీ ప్రధానమంత్రిని ఆ- చేస్తున్నారు ఈ డిబేట్ లో. సార్ అరే సార్ కానివ్వండి తప్పేముందండి, వారు కూడా కావాలి, తప్పేమున్నది. ఆహా, సార్ అందరిని మా ప్రధానమంత్రి తిట్టినట్టు ప్రధానమంత్రిని తిట్టినట్టు మనల్ని అందరినీ తిడతాడు. కానీ ఇంతసేపు అలానే అనిపిస్తుంది. పక్క రాష్ట్రాలలో ఉన్న నరసయ్య గౌడ్ గారు మీరు ప్రధానమంత్రిని తిట్టడం తప్ప నేను- రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమైనా చెప్తున్నారా మీరు? సార్ ఒక్క నిమిషం సార్, నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా సార్. ఉమ్, ప్రధానమంత్రి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా ప్రధానమంత్రి గారు, మీలాంటి ప్రధానమంత్రి గారు అనుకుంటారు కదా, మీరు ఈ పెట్రోల్ ప్రొడక్ట్స్ ఓ స్లాబ్లో పెట్టండి, స్లాబ్లో పెట్టండి. ఇది ఏమన్నా బ్రహ్మ విద్యనా, లేకపోతే అమెరికా అధ్యక్షుడు ఏమన్నా అడ్డపడతాడా? మీరు జిఎస్టీలో పెడుతున్నామని ఒకటి ఇవ్వండి. సామాన్యులు మీరు ఉన్నంత కాలం మీకే ఓట్లు వేస్తారు. అప్పుడు ఏదో 30కో 40కో వస్తుంది కదా, ఈ ట్యాక్స్లు అన్నీ పోతాయి కదా. మరి ఈ 35లు ఈ 33 పోతాయి కదా, అప్పుడు 50కో 60కో వస్తుంది. అంటే నేను కూడా చెప్తా, అయ్యా మోడీ ఉన్నన్ని రోజులు మోడీకి పైసలు తగ్గించి నువ్వు జిఎస్టీలో పెట్టిందని చెప్తా. మీరు ఎందుకు చేస్తలేరండి? ఇది మామూలు సామాన్యులే ఎక్కువ వాడుకుంటారు. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, 20,000 లీటర్లు 20 లక్షల లీటర్లు ఎంతో వాడుకుంటుంది. ₹3 దాని బట్టి భారం అవుతుంది, మిగతాదంతా అందరి మీద పడుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రధానమంత్రి గారు ఈ ఆయిల్ ప్రొడక్ట్స్ ను జిఎస్టీలో పెడితే శాశ్వతంగా ఆయనకు నీరాజనాలు పలుకుతారు. ఎందుకు చేయట్లేదు? మీకు సరిపోయేంత మెజారిటీ ఉంది. గత 12-13 సంవత్సరాలుగా మీరే ప్రధానమంత్రి, మీ మాటకు ఎదురే లేదు. మరి సామాన్యుని దృష్టిలో పెట్టుకొని ఎందుకు చేయలేకపోతా ఉన్నారండి? మీరు జిఎస్టీలో పెంచిన తర్వాత ఎవరు ఇస్తారండి? కాబట్టి మోడీ గారు చెప్పేది అబద్ధాలు. వారు 13 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఆర్థిక విధ్వంసం మీద ఉన్న తప్పితే ఆర్థిక పరోభివృద్ధి లేదనేది నా అభిప్రాయం. రైట్. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో ధరలు పెంచబోమని చెప్పి ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే లీటర్ పైన ₹3 వరకు పెంచడం ప్రజలను వంచడం కాదంటారా కృష్ణారెడ్డి గారు? అంతర్జాతీయ పరిస్థితులు ఉన్న ఫలంగా 10 రోజుల్లోనే మారిపోయాయా? సార్ నేను ఇందాక ఫస్ట్ డిబేట్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు నేను చెప్పిన అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, ఎలక్షన్స్కు 6 నెలల ముందు నుంచి పెట్రోల్ కంపెనీల మీద గ్యాస్ కంపెనీల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి వారిని పెంచకుండా ధరలకు అనుకూలంగా వాళ్ళను ఇది చేయకుండా కట్టడి చేసి ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రతిసారి చూస్తున్నాం సార్. ఇది కొత్తగా కాదు, పాతగా కాదు. ఇక దీన్ని ప్రజలను వంచిస్తున్నామా, ఎవరు చేస్తున్నారు అనేది నేను ఆ డిబేట్లో కోట్లే ఫ్రమ్ ద డే 1 నుంచి వస్తుంది. కాబట్టి దీన్ని మాట్లాడడం ఎక్కువ అది ప్రజలకు అర్థమైపోయిన విషయం సార్. ఇక యంత్రం ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితి లేరు. కానీ ఇందాక నరసయ్య గౌడ్ గారు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. మనం అడిగినదేంది, తను చెప్తున్నదేంది, ఎంతసేపు ప్రధానమంత్రి చుట్టూ కేంద్రం చుట్టూ. మీ రాష్ట్ర ప్రభుత్వము ఈ క్లిష్ట పరిస్థితిలో కొన్ని సందర్భాలలో మెదలాల్సిన కొన్ని పరిస్థితులు ఉంటాయి. విపత్కర పరిస్థితులన్నీ వచ్చేటప్పుడు కేంద్రంకి ఎంత బాధ్యత ఉంటుందో రాష్ట్రానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రతిదీ కేంద్రమే భరించాలనేది మాట్లాడుకోవడం, మీరు మాత్రం ప్రజలకు సేవ చేయడానికి ప్రజల మీద పన్నులు ఏదేది ఇచ్చిండ్రో అక్కడ తగ్గించుకోరు. కానీ కేంద్రం, 1 నిమిషం సార్, మీరు నరసయ్య గౌడ్ మీరు మాత్రం మీకే నేనేమంటున్నానే, ఇవాళ ₹3 మీరు పెంచారు, సరే కాదంటలేను. నేను అంటున్నా, రేపు బ్యారెల్ ధర తగ్గితే మరి తగ్గిస్తారా? తగ్గించరు కదా. మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు ఇక్కడ. కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు అనేది నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు ఇలా పెంచారు, ఓకే, మరి రేపు బ్యారెల్ ధర 60కో 70కో వస్తుంది. మీరు ఏ మాత్రం తగ్గిస్తారో ప్రజలకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటేనండి నరసయ్య, పెరుగుడు తరుగుడు అనేది అది కామన్ గా జరుగుతూనే ఉన్నది. ఇంతకుముందు జరిగింది, అది కూడా జరుగుతుంది. ఓన్లీ ఎలక్షన్స్ పీరియడే అది జరిగింది. ఇప్పుడు మొన్న కేంద్ర మీరు అన్నారు కేంద్రం ట్యాక్స్లలో కొంత తగ్గించుకోవచ్చు కదా కొన్ని ఇట్లా అన్నారు. మొన్న ₹10 పెట్రోల్ డీజిల్ పైన భరించింది. ఎందుకు తగ్గించుకుంది? అది ఏంది, డైరెక్ట్గా కూడా డీలర్స్ లాస్ అవుతున్నారు, పెట్రోల్ కంపెనీలు లాస్ అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం మొదలుకుంది. మిమ్మల్ని కోరుకున్నది ఒకటే, ఇందాక పెద్దలు కూడా అడిగారు, మీరు ఇదంతా చెప్పనవసరం లేదు. సూటిగా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఏ ప్రైస్ ఉన్నదో పెట్రోల్ డీజిల్, అది తెలంగాణలో తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి మీరు తగ్గించుకుంటారా లేదా? సూటిగా చెప్పండి. ఇదంతా దొంకడు తిరుగుడొద్దు. మోడీ గారిని వరల్డ్ లీడర్ అని ఇదని అదని పొగిడినట్టు చేసి దాని మీద ఇంకేదో మాట్లాడడం కాదు. మీరు పక్క రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు ఉన్న పరిస్థితికి తీసుకొస్తారా, తీసుకురారా? అది సూటిగా సమాధానం చెప్పకుండా 10 నిమిషాలు మీరు మాట్లాడితే
మీరు చేస్తున్న తప్పును మాట్లాడకుండా, లేవనెత్తిన అంశాన్ని మాట్లాడకుండా, పక్వాన్ని విమర్శించడానికి, ఎదుటోని విమర్శించడానికి మీరు సమయం కేటాయించుకుంటున్నారు తప్ప మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు కూడా ఈ విపత్కర పరిస్థితులలో మీరు రాష్ట్ర ప్రజలకు మీరు ఏమి చేయదలుచుకున్నారు? మళ్ళీ రేపు మీరు మాకైతే కేంద్రానికి ఎలా అంటున్నారో, రేపు అక్కడ తగ్గినప్పుడు ఏదన్నా ఇదైనప్పుడు మీరు పెంచుకొని ఉండ్రి. ఆ పరిస్థితి ఒకప్పుడు కూడా మన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పేందంటే, కేంద్రం తగ్గించినా కానీ ప్రైస్ తగ్గించినప్పుడు రాష్ట్రం ట్యాక్స్ తగ్గించుకోలే, దాంతో విపత్కరమైన పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నిటిని గమనించుకొని మీరు తగ్గించుకునే పరిస్థితి ఉందా లేదా? ఇంకోటి, పెట్రోల్ డీజిల్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనేది మనం చర్చ అనుకుంటున్నాము. ఇది తీసుకురావాలని నిర్మలా సీతారామన్ గారు 2-3 సార్లు పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు ప్రయత్నించారు. అక్కడ ఏం చేశాడు? అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం కావాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తే, కాంగ్రెస్ బీజేపీ తర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదు? రేపు మీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా చెప్పండి? మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే ఏ రాష్ట్రాలలో ఉన్నాయో, రేపు పెట్రోల్ డీజిల్ను గ్యాస్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామంటే మీ ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? సూటిగా సమాధానం చెప్పండి, డొంక తిరగడొద్దు. ఇవన్నీ విషయాలు ఒకటి, ఎదుటోని తప్పుపట్టడానికి మీ తప్పులు మాట్లాడకుండా చేసుకుంటే కనుక కరెక్ట్ కాదు. మీరు తీసుకొస్తారా? తీసుకొచ్చేది ఉంటే రేపు కేంద్రానికి మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాపియండి. అన్ని రాష్ట్రాల నుంచి మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న దగ్గర నుంచి మా లేఖ రాపియండి. అవసరమైతే మా దగ్గర ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, మా జాతీయ నాయకత్వం దగ్గరికి తీసుకెళ్ళి చర్చ జరుగుతుంది. ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగపడుతుంది. మీరు ముందుకు వచ్చినప్పుడు కేంద్రం కూడా ముందుకు వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు మీరు వెనకకు వస్తే అక్కడ సమంజసంగా ఉండదు, సమతూకంగా ఉండదు. వ్యవహారాన్ని మీరు జటిలం చేస్తూ పక్వాన్ని బదనాం చేస్తుంటే కాంగ్రెస్ ఎప్పుడు ఇదే నాటకం ఆడుతుంది. మీరు అదే మాట్లాడితే కనుక కరెక్ట్ కాదు. మీరు ఒకటి ఎగ్జాక్ట్లీ మీరు సమస్య మాట్లాడాలనుకుంటే విపత్కరమైన పరిస్థితులలో అందరము ఒక మెట్టు దిగి ప్రజా సంక్షేమం కోరుకునే మీ కాంగ్రెస్ పార్టీ అయితే తగ్గండి. ఈ విపత్కర పరిస్థితులలో కేంద్రం ఇచ్చింది, ఇందాక పెద్దలు చెప్పారు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తగ్గించింది సమంజసం కూడా అందరూ హర్షించారు. రెండోసారి మీ ఆ ప్రభుత్వం రావడానికి, అధికారంలోకి రావడానికి కూడా రాజశేఖర రెడ్డి గారికి అదొక పార్టీ ఉపయోగపడింది. కేంద్రం ఏది పెంచిందో రాష్ట్రం నుంచి భరించే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు మీ రేవంత్ రెడ్డి గారిని ఆ లక్ష్యం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా, మీ ఆ లక్ష్యం కొద్దీ మీరు పనిచేయండి, అలాంటి లక్షణాలు తీసుకోండి. అంతేగాని ఇంకా బదనాం చేస్తాము, దాడులు చేస్తాము, తొక్కుతాము అనుకుంటే కష్టమవుతుంది. ఇది మీరు ఒకసారి గుణపాఠం వచ్చే విధంగా చూసుకోండి. ప్రజా సంక్షేమము, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటుంటారు. పొద్దున్న లేస్తే ఏంటి పెట్ల కూర్చుందా ప్రజా ప్రభుత్వం అనుకునే దగ్గర ప్రజల గురించి మీరు ఏం చేసిండ్రు? ఏదన్నా ఉపశమనం కలిగించే విధంగా ఈరోజు మీరు ఒక్క 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించుకుంటే ప్రతి వస్తువు మీద రేటు తగ్గుతుంది. ఇవాళ మనము నా కంపెనీకి రోజు 500 కాడికి వచ్చేది సార్ 600 సార్, ప్రతిదీ రేటు పెరిగింది సార్. పెట్రోల్ డీజిలే కాదు, నాకు నిత్యావసర వస్తువుల్లో కడికెళ్ళి పెరిగింది సార్, 600 ఇయ్యి అంటున్నాడు. నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడిని, నేను రాత్రికి రాత్రి ఎంఆర్పి పెంచలేను. ఏ కంపెనీ అయినా దాన్ని డిస్కౌంట్లు ఇయ్యలే, తగ్గించలేము. ప్రతిదీ ఏదైతే ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ను దాటిపోలేము. నేనే మెడికల్ది ఉంటుంది, నేను కెమిస్ట్రీకి సప్లై చేస్తే 23% ఇవ్వాలి, అది స్టాండర్డ్. ఒక్క 0.1% చేసిన ఆ యూనియన్ వాళ్ళు కంపెనీ బ్యాన్ చేస్తారు, సప్లైసే తీసుకోరు. స్టాకిస్ట్కు 10% ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి, ఇవి ఎక్కడ చేయలేను. కానీ నాకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఇది ఒకటే కాదు, నాకు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 2 పెరుగుతున్నాయి. ఈ బాధ్యత అంతా ఎవరి మీద వేయాలి? నేను ఈ లాస్ను నా దగ్గర ఉన్న స్టాక్ అయిపోయేదాకనో, ఆ బ్యాచ్ అయిపోయేదాకనో ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత బ్యాచ్ అయిన తర్వాత డబుల్ త్రిబుల్ దాన్ని చేసి అమ్మాల్సి వస్తుంది. అది ఎవరికి నష్టమవుతుంది? ప్రజలకు నష్టమవుతుంది. ఈ రోజు కంపెనీలు ప్రతి ఒక్కరు, ఇది బేసిక్ మనం మాట్లాడుకున్నంత ఈజీగా సమస్య లేదు. దీన్ని ప్రజలను దృష్టిలో పెట్టుకుంటే కనుక మీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వాలు ఏ రేట్ అయితే పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నాయో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. దానికి మీరు కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నారు సార్. ప్రొఫెసర్ గారు, శేషు గారు, మీరు చెప్పండి, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి దేశీయ వినియోగదారుని రక్షించేందుకు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక స్టెబిలైజేషన్ ఫండ్ లాంటిది ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాయి? ఇరు ప్రభుత్వాల ఆర్థిక విధానాలు, ఉచిత పథకాలు కావచ్చు, ఇటు ఆదాయ వనరుల కొరత, పనులు తగ్గకపోవడానికి ప్రధాన కారణం అనుకోవచ్చా శేషు గారు? అదేవిధంగా ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఉచిత పథకాలు అవసరం లేదు, మాకు నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే చాలు అనే పరిస్థితికి వచ్చారు ప్రజలందరూ కూడా. శేషు గారు. చక్రి, ఇప్పుడు ఈ సమస్యలో స్టేట్ గవర్నమెంట్ రోల్ చాలా లిమిటెడ్, చాలా పరిమితంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము ఇట్లాంటి సమస్యని పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం దానికే ఉంటుంది, ఆ అవకాశం కూడా దానికే ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, బేసిక్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు లాభాలు వస్తున్నప్పుడు, అంటే ఏది మన క్రూడ్ బ్యారెల్ ధర తగ్గినప్పుడు, చమురు కంపెనీలకు లాభాలు వస్తున్నప్పుడు ఆ లాభాలని వినియోగదారులకు డిస్ట్రిబ్యూట్ చేయటలే. ఆ లాభాలన్నింటినీ ఆ కంపెనీలే పొందుతున్నాయి, ఆ కంపెనీలే ఉంచుకుంటున్నాయి. కానీ అదే చమురు, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు చమురు కంపెనీలకు నష్టాలు వస్తే ఆ నష్టాలను పూడ్చుకోవటానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ భారాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది పబ్లిక్ పైన. అంటే ఇక్కడ మనకి ద్వంద్వ వైఖరి కనపడుతుంది. దానికి లాభాలు వస్తున్నప్పుడు మనకి తగ్గిస్తే మనం ఫీల్ అవుదాం, గతంలో పెరిగింది తగ్గింది, ఇప్పుడు పెరిగింది కాబట్టి పెంచారు అనేటటువంటిది. కానీ ఏకంగా మనకి పెంచుకుంటూ పోతుంటాయి. ఇంకా చాలా విచిత్రం ఏంటంటే, నేను ఇందాక ఇక్కడ చూశాను, 1947లో లీటర్ పెట్రోల్ ధర 27 పైసలు, లీటర్ పెట్రోల్ ధర 27 పైసలు. ఆ 27 పైసల నుంచి వాళ్ళ మనం 111 రూపాయలు, 113 రూపాయలు చెల్లించేటటువంటి స్థాయికి వచ్చామనంటే ఖచ్చితంగా వినియోగదారుడు పెయిన్ గా ఫీల్ అవుతాడు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, అసలు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, అన్న కూడా వినాలి, బీజేపీ ప్రతినిధి అన్న కూడా వినాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అసలు సమస్య ఉందా, సమస్య సృష్టించబడిందా, ఆర్టిఫిషియల్ గా వచ్చిందా అనే ఒక క్వశ్చన్ వేసుకుంటే, దీంట్లో సమస్య మనకి పెద్దగా లేదన్న. ఎందుకు లేదంటే చెప్పానన్న, హార్మోజ్ అందరికీ మూసారు కానీ చైనాకి, ఇండియాకి ముయ్యలేదు. మరి వస్తుంది కదా, గతంలో ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలానే వచ్చింది కదా. మరి షార్టేజ్ ఎక్కడొచ్చింది, కొరత ఎక్కడొచ్చింది అనే ప్రశ్న ఒకటి. రెండో ప్రశ్న ఏంది అని అంటే, అసలు రష్యా మనకు ఒక ఆఫర్ ఇచ్చింది లోయెస్ట్ ప్రైస్ కి, అంటే 34-36 బ్యారల్ కి $36 కూడా మీకు ఇస్తామన్నారు. కానీ అమెరికా శాంక్షన్స్ కు భయపడి మనం గ్రాడ్యువల్ గా రష్యా నుండి వచ్చే ముడి చమురుని తగ్గించుకున్నాం. అది సమస్య. మూడో సమస్య ఏంటో తెలుసా అన్న, ఇరాన్ 2-3 రోజుల క్రితం విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఒక ప్రకటన చేశాడు, ఇండియా ఎంత కావాలంటే అంత ఇస్తామన్నారు. ఎందుకంటే వాళ్ళు పారబోసుకుంటున్నారు. కర్గ్ దీపంలో ప్రొడక్షన్ అంతా ఎక్సెస్ అయిపోయి ఏం చేయాలో తెలియక నేవీ బ్లాకేజ్ ఉండటం వల్ల సముద్రంలో పారబోసుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, ఇండియాకి ఎంత కావాలంటే అంత ఇస్తారు, ఏ ధరకు కావాలంటే ఆ ధరకు ఇస్తారు. $106 కూడా కాదు. మరి రష్యా నుండి చీపెస్ట్ గా వచ్చేదాన్ని ఎందుకు తగ్గించినాం? ఇవాళ ఇరాన్ ఎంత ఇస్తానంటే అంత హార్మోజ్ ఓపెన్ అయి ఉంటే ఎందుకు తెచ్చుకోవట్లేదు మనం? కాబట్టి ఈ సమస్య కేంద్రం దగ్గర ఉంది, కేంద్రం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒకటి. రెండోది ఏంటి అనంటే, మనకి స్ట్రాటజిక్ నిల్వలు లేవన్నా. మనకి జస్ట్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 60 రోజులకు సరిపడేటటువంటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. అదే ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలి? మనం స్ట్రాటజిక్ స్టోరేజ్ నిల్వలను పెంచుకోవాలి. ఇది ఒకటి. రెండోది ప్రత్యామ్నాయ మార్గాలు. ప్రత్యామ్నాయ మార్గాలు అంటే వాహన శ్రేణిని తగ్గించుకోవటం, ఈవీ వెహికల్లను వాడటం, మెట్రోలో వెళ్ళటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళటం కాదు. షో కోసం 4 రోజులు అందరు చేస్తారు కానీ మళ్ళా యథా ప్రకారం 3 ఆటలు ఆడేటటువంటి అవకాశమే ఉంటుంది. కాబట్టి అది కూడా కాదు. కానీ ఏం చేయాలంటే, ప్రత్యామ్నాయాలు ఏంటి అని అంటే, మొన్న క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏం తీసుకున్నారు? కోల్ ద్వారా గ్యాస్ ఉత్పత్తి, కోల్ ద్వారా ఇంధనాల ఉత్పత్తి చేయాలనేది, కోల్ గ్యాసిఫికేషన్ దాదాపు 37,500 crores రూపీస్ ఎస్టిమేషన్ పెట్టారు, ఎక్స్పెండిచర్ ఎస్టిమేషన్ పెట్టారు. అది ప్రత్యామ్నాయ మార్గం. దాంతో పాటు ఏం చేయాలంటే, మనం ప్రొడక్షన్ పెంచుకోవాలి. మనం ఇప్పుడు ఎలా ఉందో తెలుసా మన పరిస్థితి? 88.6% డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్. మన దగ్గర ప్రొడక్షన్ ఏదన్నా అంటే, మన ప్రొడక్షన్ కెపాసిటీని గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ పోవాలి. 30%. మొన్న ఈ సంక్షోభం వచ్చినప్పుడు, యుద్ధం మొదలైనప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, మన ప్రొడక్షన్ కెపాసిటీని ఇప్పుడున్న స్థాయి నుంచి 30%కి పెంచుతామని చెప్పారు. అది ఓవర్ నైట్ లో అయ్యాయి కావు. కాబట్టి కేంద్రము ఇట్లాంటి సమస్యని సీరియస్ గా తీసుకోవాలి. ప్రజల పక్షాన, వినియోగదారుల పక్షాన ఇలాంటి సమస్యలు పదే తలెత్తకుండా ఇంధన భద్రత,
ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ నౌ. ఎందుకనంటే ఇంధనం అనేది ఒక వినియోగ వస్తువే కాదు, అది ఉత్పత్తిలో వాడే ఒక ఇన్పుట్ కూడా. కాబట్టి దాని వినియోగము, దాని అవసరాలు పెరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు వస్తాయి. రేపు యుద్ధం వచ్చినా రాపోయినా ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వము దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి ప్రజలకి ఆహార భద్రత ఎట్లనో ఇంధన భద్రత కూడా ఇవ్వాలి. దట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఎనర్జీ సెక్యూరిటీ టు ద పీపుల్. అదర్వైజ్ మనం బండి వదిలిపెట్టి కాలుని నమ్ముకోవాలి, కారును వదిలిపెట్టి సైకిల్ నమ్ముకోవాలి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒకవేళ మోడీ గారు చెప్తున్నటువంటి ఈ పొదుపు సూత్రాలను పాటిస్తే ఏమైతే తెలుసానా, మొత్తం ఎకానమీ ఫాల్ డౌన్ అవుతుంది. ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది, ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఇది అందుకని దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకని మోడీ గారు ఏం చెప్పారు తెలుసా, మొత్తం కొనొద్దనిలే, 10% తగ్గియండి అన్నారు. మొత్తం కొనొద్దనిలే, 10% తగ్గియండి, 10% ఇంధనాన్ని వాడకాన్ని తగ్గియండి, 10% ఎడిబుల్ ఆయిల్ వాడకాన్ని తగ్గియండి, 10% విదేశాలకు పోవటాన్ని తగ్గియండి. అన్ని 10% పెట్టారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానన్నా, 10% ఇంధన వనరుల వాడకాన్ని తగ్గిస్తే మనకి ఎంత మిగులుతుంది తెలుసా? ఒక సంవత్సరానికి $13.8 బిలియన్ మిగులుతాయి, $13.8 బిలియన్ మిగులుతాయి. కాబట్టి ఇది మోడీ పొదుపు సూత్రాలను మనం లాంగ్ రన్ లో కంటిన్యూ చేస్తే అగైన్ దట్ నెగటివ్ ఎఫెక్ట్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ. మా గౌడన్న చెప్పినట్టు ఇప్పుడు ఈ పరిస్థితి ప్రారంభమైన తర్వాత, యుద్ధం ప్రారంభమైన తర్వాత 4th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 6th లార్జెస్ట్ కు పడిపోయినాం. 6th లార్జెస్ట్ నుండి మళ్ళా మన్మోహన్ సింగ్ టైం 11th లార్జెస్ట్ కూడా పడతాం. ఆ ప్రమాదం ఉంది. కాబట్టి ద గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ అబౌట్ ది ఎనర్జీ సెక్యూరిటీ. ఇంధన భద్రత రావాలి. అది ఇంధనం అనేది దేశంలో ప్రజలకు చౌకగా లభ్యమయ్యే ఒక హక్కును కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం. ఇప్పుడు వరకు ₹3 సంతోషపడదాము, బట్ ఇది ₹10 పెరగకూడదు అని అనుకోవాలి ప్రజెంట్ అయితే. రైట్, థ్యాంక్ యూ పెరగకుండా ఉంటే సంతోషం. అవునవును, రైట్. థ్యాంక్ యూ శేషు గారు, థ్యాంక్ యూ పైల కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ మిట్ట నరసింహ గౌడ్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.